వెల్కమ్ బ్యాక్. గుంటూరులో అంబటి ఇంటికి నిప్పు పెట్టడంపై మాటల మంటలు రేగుతున్నాయి. సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు. అధికారం శాశ్వతం కాదంటూ వైసీపీ నేతలు హెచ్చరించారు. ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. క్లియర్ గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్. ఆ అంబటి రాంబాబు గారు ఇంకా అక్కడ ఎవరుంటే వాళ్ళందరినీ చంపాలని అటెంప్ట్ చేశారు. దానికి తగినట్టు ప్రిపేర్ అయ్యి వచ్చారు, కత్తులు, రాళ్లతో. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు. కొంత అలాగే కోర్టులో చేస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, రాజ్యాంగబద్ధంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిని కూడా దీని నుంచి తప్పించుకోలేరు. ఈ రోజు నిన్న జరిగిన దగ్గర నుంచి ప్రతిదీ వీడియోలో పేర్లు, ఫోటోలు చూసి పెట్టమని చెప్పాం, గుర్తు పెట్టుకుంటాం. మా అధ్యక్షుడు ఇప్పటికే మొదలుపెట్టిన డిజిటల్ డైరీలో ఎక్కిస్తున్నాం. వచ్చిన తర్వాత పోలీసు అధికారులతో సహా పైనుంచి కింది వరకు ఎవరెవరైతే కాంప్రమైజ్ అయ్యారో, అలాగే పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది బయటికి లాగుతాం. అయితే ప్రతిదీ చట్టబద్ధంగానే చేస్తాం. నోరు అదుపులో లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారు. ఇప్పటికే గుణపాఠం చెప్పారు కదా, అసలు సన్యాసం చేయించారు కదా. మీకు రౌడీ రాజ్యాన్ని కొనసాగనివ్వం. రాష్ట్రంలో కులంలో మతాన్ని అడ్డు పెట్టుకుంటే అయ్యేది కాదు. కల్తీ నెయ్యి విషయంలో కూడా కోర్టులు కూడా విచారణ జరగాలి. ఇది ధర్మానికి సంబంధించింది, సెంటిమెంట్లకు సంబంధించింది అని క్లియర్ గా చెప్పాయి. హిందువులకు మనోభావాలు ఉంటాయి, మర్చిపోకండి. ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఎలా మనోభావాలు ఉంటాయో, ఒక మసీద్ దగ్గర మనోభావాలు ఎలా ఉంటాయో, హిందూ దేవాలయాల దగ్గర కూడా మనోభావాలు అలాగే ఉంటాయి, మర్చిపోకండి. కల్తీ సహజమట. ఏవి కలిసినా పర్వాలేదట, కెమికల్స్ కలిస్తే పర్వాలేదట, జంతుకం కలిసినా పర్వాలేదట. క్లీన్ చిట్ ఎక్కడిచ్చింది సిబిఐ? 240 కోట్ల రూపాయలు దోపిడీ చేసి అసలు పాలే లేకుండా నెయ్యేలా వచ్చింది. అత్యంత దారుణంగా ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తూ ఉంది. ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు మీద, వారి ఇంటి మీద దాడి చేయడం కానీ, వారిని హత్యాయత్నం అతని మీద చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత దారుణమైన ప్రభుత్వం పరిపాలనను పక్కన పెట్టి కేవలం వాళ్ళకున్న రెడ్ బుక్ దౌర్జన్యాలను మాత్రం అమలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా దీనికి తీవ్రంగా ప్రజలందరూ కూడా స్పందిస్తారు. రాబోయే రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేకత పెద్ద ఉప్పెన మాదిరి తయారై తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నరుకుతాం, పొడుస్తాం, చంపుతాం, తలకాయలు నరికేస్తాం అని బూతులు తిట్టడం, అవమానపరచడం అనేది అది మీకు ఒక్కరికే చేతవదు. అది బస్టాండ్ దగ్గర జేబులు కొట్టుకునే వాళ్ళ భాష, అది ప్రజాప్రతినిధుల భాష అది కాదు. ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు నిజంగా ప్రజాప్రతినిధి అయితే ప్రజా సమస్యల మీద పోరాడతారు, కానీ బూతులు తిట్టి కాదు. కల్తీ నెయ్యి విషయం పూర్తిగా ప్రజల నుంచి డైవర్ట్ చేయటం కోసమే ఈ అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి అసలు సమస్యని పక్కదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ హిందూ కూడా మీరు తిరుమలకు చేసినటువంటి ద్రోహాన్ని జీవితకాలం మర్చిపోయి